ఈ వీడియోలో మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి అలాగే గౌస్ లా గురించి డిస్కస్ చేస్తాము. దాని మీద ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తాము. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఉంటుంది, వాటి ద్వారా మీరు చూడొచ్చు. అలాగే మన ప్లేలిస్ట్లో చాప్టర్ వైజ్ వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ చెక్ చేస్తే చాప్టర్ వైజ్ వీడియోస్ కూడా చూడొచ్చు. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే మనం ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఫీల్డ్ లైన్స్ అని నేర్చుకున్నాం. మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఫీల్డ్ లైన్స్ అని వీడియో ఉంటుంది. ఆ వీడియో కంపల్సరీ చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది. అక్కడ లైన్స్ ఆఫ్ ఫోర్స్ గురించి నేర్చుకున్నాం. అలాగే వాటి ప్రాపర్టీస్ కూడా నేర్చుకున్నాం. అంటే క్వాలిటేటివ్గా నేర్చుకున్నాము. మరి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అన్నా కూడా లైన్సే, ఫీల్డ్ లైన్సే, కాకపోతే క్వాంటిఫై చేస్తున్నాం. క్వాంటిఫై చేయడం అంటే ఫార్ములేట్ చేస్తామన్నమాట. సో లైన్స్ని ఫార్ములేట్ చేస్తే, క్వాంటిఫై చేస్తే మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే చూడండి, జాగ్రత్త నేర్చుకోవాలి, ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు, చాలా ఈజీ టాపిక్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి? ఫ్లక్స్ అంటే జస్ట్ నెంబర్ ఆఫ్ లైన్స్. ఫ్లక్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ లైన్స్. ఫ్లక్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ లైన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ క్రాసింగ్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఇలా గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో ఫ్లక్స్ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ క్రాసింగ్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఒక సర్ఫేస్ ఇస్తే ఆ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఎన్ని లైన్స్ అయితే వెళ్తాయో వాటినే మనం ఫ్లక్స్ అంటాము, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాము. గాట్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూనిఫామ్ ఫీల్డ్ తీసుకుంటాను. యూనిఫామ్ ఫీల్డ్ అంటే ఏంటి? ప్రతి చోట సేమ్ ఈ ఉంటుంది, సేమ్ డైరెక్షన్, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో ఇలా ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువ లైన్స్ తీసుకున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక సర్ఫేస్ తీసుకుంటాం. సర్ఫేస్ ఏరియా ఎంత? ఏ అని తీసుకుంటాం. ఓకేనా? రైట్. మనం ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్లో అంటే ఫీల్డ్ లైన్స్ ప్రాపర్టీస్లో ఒకటి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? డెన్సిటీ ఆఫ్ లైన్స్ రిప్రజెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. డెన్సిటీ ఆఫ్ లైన్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎక్కువ లైన్స్ ఉన్నాయి, ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్. తక్కువ లైన్స్ ఉన్నాయి, తక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అర్థమవుతుందా? డెన్సిటీ ఆఫ్ లైన్స్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ బై యూనిట్ ఏరియా. నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఈ. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ లైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఏ. సో నెంబర్ ఆఫ్ లైన్స్ అంటే ఏంటి? 5 ఈజ్ ఈక్వల్స్ టు ఈఏ. నెంబర్ ఆఫ్ లైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా? ఈ ఇంటూ ఏ. సో ఏం తీసుకున్నాను నేను? ఒక ఐ ప్లేస్ ఏ ప్లేన్ ఆఫ్ ఏరియా ఏ పర్పెండిక్యులర్ టు యూనిఫామ్ ఫీల్డ్ ఈ. ఇలా ప్లేస్ చేస్తే అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఎంత వచ్చింది? మనకి ఫార్ములా నెంబర్ ఆఫ్ లైన్స్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఏ. గాట్ ఇట్? టోటల్ అని కూడా రాసుకోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ద ఏరియా ఈజ్ ఈ ఇంటూ ఏ. బట్ ఇక్కడ మనం యూనిఫామ్ ఫీల్డ్ తీసుకున్నాం, అలాగే మనం ఏరియా కూడా ఏం తీసుకున్నాం? పర్పెండిక్యులర్గా తీసుకున్నాం. ఇలాగే అన్నిసార్లు ఉంటుందా? ఉండదు కదా. వేరే వేరే కేసులు కూడా ఉంటాయి కదా. అప్పుడు ఎలా చేయాలో కూడా చూద్దాం. ప్రస్తుతానికి ఇది రాసుకోండి. మనం కొంచెం ముందుకెళ్ళి ఏరియా ఇలా లేకుండా వేరేగా వంకరగా ఉంటే ఏం చేస్తాం అది కూడా చూద్దాం. అంటే ఇంక్లైన్గా ఉండడం, మరి టెక్నికల్గా మాట్లాడదాం, ఇంక్లైన్గా ఉండడం. ఓకేనా? నోట్ చేసుకోండి. సో మనకేమొచ్చింది? ఒక ఈ అనే వెక్టార్ ఉంటే, ఈ బార్ అనే వెక్టార్ ఉంటే, ఆ వెక్టార్కి ఏరియా అనేది ఇలా పర్పెండిక్యులర్గా ఉంటే, ఓకేనా? సో ఏరియా పర్పెండిక్యులర్గా ఉంది, ప్యారలల్గా లేదు. కొంచెం గ్రాఫిక్స్ ఇద్దాం ఉండండి. అది ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చిందా? దాంట్లో నుంచి దూసుకెళ్ళిపోతున్నాయి లైన్స్. ఎన్ని లైన్స్ అంటే 5 ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఏ. కానీ ఎప్పుడు ఏరియా అలా పర్పెండిక్యులర్గా ఉండాలని లేదు. ఏమైనా స్లాంట్ వైజ్ ఉండొచ్చుగా, ఇలా వంకరగా ఉండొచ్చుగా. అర్థమైందా? మరి అప్పుడు ఏనే అవుతుందా? అవ్వదు, తగ్గిపోతుంది. సో ఇది ఒక యాంగిల్ చేసింది అనుకోండి, అప్పుడు పర్పెండిక్యులర్గా వెళ్ళే లైన్స్ ఏమైపోతాయి? తగ్గిపోతాయి.
అది చూద్దాం అది ఎలా తగ్గిపోతాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇది ఉంది, ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంది, ఇలా లైన్స్ ఇదిగో ఇలా లైన్స్ వెళ్తున్నాయి, ఒక 10 లైన్స్ వెళ్తున్నాయి అనుకోండి, ఇలా బాగానే ఉంది. అలా కాకుండా ఒక యాంగిల్ చేస్తాం 10 లైన్స్ వెళ్తున్నాయా, వెళ్ళట్లేగా, అర్థమైందా? 10 లైన్స్ వెళ్ళట్లేదు, తగ్గిపోతున్నాయి. సో అది అంటే ఫ్లక్స్ కూడా ఏమైపోతుంది, తగ్గిపోతుంది యాంగిల్ చేస్తుంది. అది ఎలాగ తగ్గిపోద్ది చూద్దాం. దానికన్నా ముందు ఏరియా గురించి మాట్లాడతాం. ఏరియా అనేది వెక్టారా స్కేలారా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఏరియా ఉందనుకోండి, ఏరియా ఏ అన్న ఇలా ఉంది ఏరియా, ఓకేనా? అది స్కేలారా వెక్టర్ అంటే ఏం చెప్తావు? ఏరియా ఈజ్ ఏ వెక్టార్. ఏరియా అనేది ఏంటి, వెక్టారు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏరియా అనేది ఇప్పుడు వెక్టార్. ఎలా రిప్రజెంట్ చేస్తావు ఏరియా వెక్టార్ని అంటే, ఏరియాకి నార్మల్గా ఉన్న డైరెక్షన్తో రిప్రజెంట్ చేస్తాం. ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏరియాకి నార్మల్గా ఉన్న డైరెక్షన్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఈ బోర్డు అనేది ఒక ప్లేన్ అనుకోండి, వాట్ ఈజ్ ఏరియా వెక్టార్? దిస్ పెన్ ఈజ్ ఏరియా వెక్టార్. దానికి నార్మల్గా ఉన్న ఈ బోర్డుకి నార్మల్గా ఏదైతే ఉందో ఆ వెక్టార్ డైరెక్షన్ మనం ఏరియా వెక్టార్ అంటాం. అంటే ఇప్పుడు దీనికి నార్మల్గా ఈ ప్లేన్ ఎలా ఉంది కదా, దీనికి నార్మల్గా ఈ డైరెక్షన్ ఏముంటుంది, ఏరియా వెక్టార్ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి, ఏరియా వెక్టార్ ఎప్పుడు కూడా నార్మల్ టు ద ఏరియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ XY ప్లేన్కి నార్మల్ ఏంటి, XY ప్లేన్కి నార్మల్ ఏంటి, K క్యాప్. సో XY ప్లేన్లో ఏదైనా ఏరియా ఉందనుకోండి, ఏ ఈజ్ ఏరియా ఆన్ XY ప్లేన్. XY ప్లేన్లో ఏరియా అనేది ఏ ఉంది, అప్పుడు దాని వెక్టర్ ఎలా రాస్తాం, ఏ ఇంటూ K క్యాప్. అలా కాకుండా ఏ ఈజ్ ఏరియా ఆన్ YZ ప్లేన్. YZ ప్లేన్కి ఎవరు నార్మల్గా ఉండేది X, కాబట్టి ఏ ఇంటూ I క్యాప్. అలా కాకుండా ఏ ఈజ్ ఏరియా ఆన్ XZ ప్లేన్. XZ ప్లేన్కి ఎవరు నార్మల్ ఉంటారు, Y, అంటే ఏ ఇంటూ J క్యాప్. అర్థమవుతుంది ఏరియా వెక్టర్ ఎలా రాయాలో అది. ఇప్పుడు దీనికి ఏరియా వెక్టర్ ఏంటి, ఏరియా ఇలా ఉంది, ఫీల్డ్ ఇలా ఉంది, ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది, నార్మల్ అంటే ఇలా. అర్థమైందా? దెన్ హౌ ఈ బార్ ప్యారలల్. సో ఇఫ్ ఏరియా వెక్టర్ ఈజ్ పర్పెండిక్యులర్, ఇక్కడ రాసుకోవాలి, ఏరియా ఈజ్ perpendicular, then A bar is parallel to E bar. That means theta is equal to 0 degrees. రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత ఉందంటే 0 degrees ఉంది అంట. అర్థమవుతుందా? చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఏరియా వెక్టర్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏరియా వెక్టర్ ఎలా రాయాలో చాలా జాగ్రత్త చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏరియా స్లాంట్ వైజ్ ఉంటే ఏంటి విషయం? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఇప్పుడు యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటున్నాం, ఇప్పుడు కూడా దాని ఏం మార్చట్లే. ఓకేనా? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నా, ఈక్వల్లీ స్పేస్డ్ ఉండాలి, అది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నా. ఇప్పుడు ఒక ఏరియాని స్లాంట్ వైజ్ తీసుకుంటున్నా. అదే ఏరియాని నేను ఎలా తీసుకుంటున్నాను, స్లాంట్ వైజ్ తీసుకుంటున్నాను. ఓకేనా? అది స్లాంట్ వైజ్ తీసుకుంటున్నా. సో స్లాంట్ వైజ్ తీసుకుంటుంటే ఎంత ఫ్లక్స్ ఉంటుంది, ఫ్లక్స్ తగ్గుతుంది. ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తావు, ఈకి ఈ బార్కి పర్పెండిక్యులర్గా ఎంత ఏరియా ఉంటే అంత, ఈ బార్కి పర్పెండిక్యులర్గా ఎంత ఏరియా ఉంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ గురించి మాట్లాడాలి మనం ఎప్పుడు. దీనికి నార్మల్గా వెక్టర్ ఎలా ఉంది అనుకున్నాం, దీన్ని ఏమంటాం, ఏ బార్ అంటాం. ఏ బార్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ ఈ బార్. ఈ బార్తో టీటా యాంగిల్ చేస్తుంది అని తీసుకుంటున్నాం. జాగ్రత్త, అర్థమవుతుంది డయాగ్రాము. ఈ బార్తో ఏ బార్ అనేది, ఏ బార్ ఏంటి, నార్మల్ వెక్టర్. ఇంకొకసారి చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి. ఇప్పుడు మనం మ్యాజిక్ చేస్తాం. మ్యాజిక్ అంటే ఏం లేదు, మనం ఏం చేస్తామంటే అగైన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డే తీసుకుందాం, ఈ బార్. ఓకే, బట్ నౌ ఐ బెండ్ దిస్ ఏరియా, అంటే ఒక యాంగిల్తో తీసుకుంటా, ఏరియాని బెండ్ చేశాను. ఓకేనా? అది ఓకేనా? గ్రాఫిక్స్, ఇది ఏరియా. ఇప్పుడు ఈ ఏరియా ఎంత యాంగిల్ చేస్తుంది ఈ బార్తో అంటే సమ్ యాంగిల్ చేస్తుంది. ఇది ఏరియా వెక్టర్, ఇది కాదు. ఇప్పుడు ఇదేమైంది, బెండ్ అయింది. ఇది బెండ్ అయితే ఏరియా వెక్టర్ ఏమవుద్ది, బెండ్ అవుద్ది. ఎంత బెండ్ అయింది, టీటా యాంగిల్ బెండ్ అయింది. అప్పుడు ఈ బార్తో ఎంత యాంగిల్ చేస్తుంది, టీటా యాంగిల్. ఇప్పుడు నౌ టీటా ఈజ్ 0, నో
సమ్ డేటా ఉంది. అర్థమవుతుందా? సమ్ డేటా ఉంది. ఇప్పుడు మరి ఫ్లక్స్ ఎంత అంటే ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ లైన్స్ పర్పెండిక్యులర్ టు ద నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ పర్పెండిక్యులర్ టు ద ఏరియా. అంటే ఇక్కడ దీనికి పర్పెండిక్యులర్ ఏరియా తీసుకోవాలి. దీనికి పర్పెండిక్యులర్ ఏరియా అంటే ఇది, అది పర్పెండిక్యులర్ ఏరియా. ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? ఈ యాంగిల్ కూడా డేటానే ఉంటుంది. సో ఇది ఏరియా ఏ అయితే, ఇది ఏరియా ఏ అయితే ఈ ఏరియా ఎంత అవుతుంది? ఎడ్జసెంట్ కదా, ఏ కాస్ థీటా. అదే ఆపోజిట్ అయితే సైన్ థీటా, ఎడ్జసెంట్ అయితే కాస్ థీటా. సో ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ పర్పెండిక్యులర్ ఏరియా. వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ ఏరియా? హియర్ యూ హ్యావ్ ఏ కాస్ థీటా. సో ఏ కాస్ థీటా. So what is the flux formula? Phi is equals to EA cos theta. If you have angle theta between A and E, then what is the formula? EA cos theta. మరి EA cos theta అనగానే నీకు బుర్రలోకి ఏమొచ్చింది? డాట్ ప్రొడక్ట్. వెరీ గుడ్, యు ఆర్ జీనియస్. డాట్ ప్రొడక్ట్, కాస్ చూడగానే డాట్, సైన్ చూడగానే క్రాస్, అంతే. ఈ బార్ డాట్ ఏ బార్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మనం ఇఫ్ యూ వాంట్ టు సీ ద యూనిట్స్ ఏం చెప్తావు? న్యూటన్, మనకి ఫ్లక్స్ యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్. ఈకేంటి? న్యూటన్ పర్ కులూమ్. మనం నేర్చుకున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిట్స్, న్యూటన్ పర్ కులూమ్. మరి ఏకేంటి? మీటర్ స్క్వేర్. సో ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫ్లక్స్ అంటే ఏం చెప్తావు? న్యూటన్ పర్ కులూమ్ మీటర్ స్క్వేర్. నోట్ చేసుకోండి. రైట్, మనకి ఏమొచ్చింది? ఈ బార్, సో ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ ఏ బార్ వచ్చింది. ఓకేనా? ఇఫ్ ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు ఈ బార్ అంటే అర్థం ఏంటి? కేస్ 1. దట్ ఈస్ రైట్, కేస్ 1. ఇఫ్ ఈ బార్ ఈజ్ ప్యారలల్ టు ఏ బార్ అంటే అర్థం ఏంటి? ఏరియా ఈజ్ పర్పెండిక్యులర్ టు ఈ బార్. ఏరియా ఈకి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఏ బార్ ఎలా ఉంటుంది? ప్యారలల్గా ఉంటుంది. ఇదే కదా డయాగ్రామ్ మనం ఇందాక నుంచి గీస్తుంది. ఇది ఏరియా అయితే పర్పెండిక్యులర్గా ఉంటే ఈ విధంగా ఈ బార్ ఉంటుంది. ఓకేనా? సారీ, ఏ బార్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? అలా ఉంటే మ్యాక్సిమం ఫ్లక్స్ ఈజ్ మ్యాక్సిమం, ఎందుకంటే మొత్తం పర్పెండిక్యులర్గానే ఉంది కాబట్టి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈఏ కాస్ థీటా. ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్స్ ఎంత? 0 degrees. theta is equals to 0 degrees. ప్యారలల్ కదా, ప్యారలల్ కాబట్టి theta is equals to 0 degrees అంటే EA cos 0 degrees. నువ్వు అనుకోవచ్చు సార్ ఇక్కడేమో ప్యారలల్ అంటాడు, ఇక్కడేమో పర్పెండిక్యులర్ అంటాడు. నీకు అర్థమవుతుందా? ఏరియా వెక్టార్ అనేది ఏరియాకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అర్థమైందా? ఏరియా వెక్టార్ అనేది ఏరియాకి పర్పెండిక్యులర్గా ఉంటే, ఏరియా ఈ బార్కి పర్పెండిక్యులర్గా ఉంటే, ఏరియా వెక్టర్ ఈ బార్కి ఎలా ఉంటుంది? ప్యారలల్గా ఉంటుంది. డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. అర్థమవుతుందా? రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 max ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి? 5 max is equals to EA. Right? Very good. Case 2. What if area vector is perpendicular to E bar? అంటే అర్థం ఏంటి? ఏరియా వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఈ బార్ అంటే ఏరియా ఎలా ఉన్నట్టు? ఏరియా ఈజ్ ప్యారలల్ టు ఈ బార్. ఏరియా అనేది ప్యారలల్గా ఉంది అంటే ఈ బార్ ఇలా ఉందనుకోండి, ఏరియా ఎలా ఉంటుంది? ప్యారలల్గా. అర్థమైందా? ఏరియా అనేది మనకి ప్యారలల్గా ఉంది. ఇంకొకసారి గీద్దాం, గ్రాఫిక్స్ సరిగ్గా రాలే. ఇది ఏరియా అండ్ ఈ బార్ ఈజ్ లైక్ దిస్. దట్ మీన్స్ హౌ ఏరియా వెక్టర్ ఈజ్ పర్పెండిక్యులర్ 90 degrees. సో theta is equal to ఎంత? 90 degrees. If theta is equal to 90 degrees, what happens? EA cos 90, that means 0. That means if area is parallel to E bar, you have no flux. ఏరియా ఎలా ఉంది? ఈ బార్ ఎలా ఉంది? ఏమైనా పర్పెండిక్యులర్ పోతాయా? పో కదా, కాబట్టి ఫ్లక్స్ ఎంత? 0. అదే ఏరియా ఎలా ఉంది? ఏ బార్ ఎలా ఉంది? ఈ బార్ ఎలా ఉంది? దెన్ మ్యాక్సిమం ఫ్లక్స్. గాట్ ఇట్? వెరీ గుడ్. నెక్స్ట్ కేస్ 2, కేస్ 3. కేస్ 3 చూద్దాం. ఇది చేయండి ఫస్ట్. కేస్ 3 చేద్దాం, స్పేస్ లేదు. కేస్ 3 చేద్దాం. కేస్ 3. కేస్ 3 ఏంటి? ఇఫ్ ఏ బార్ ఈజ్ యాంటీ ప్యారలల్ టు ఈ బార్. యాంటీ ప్యారలల్ టు ఈ బార్ అంటే థీటా ఎంత? 180 degrees. అంటే ఇలా ఏరియా ఉంది, ఏరియా వెక్టర్ ఇటువైపు ఉంది, దిస్ ఈజ్ ఏ బార్. అండ్ ఈ బార్ ఎలా ఉంది?
ఈ బార్ ఇలా ఉంది, ఏరియా వెక్టర్ ఎలా ఉంది, ఆపోజిట్ ఉంది. ఆపోజిట్ ఉంటే వాట్ ఈస్ ఫ్లక్స్ అంటే ఏం చెప్తావు, phi ఈజ్ ఈక్వల్స్ టు EA cos 180 degrees అంటే ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ EA. ఏమైంది, మైనస్ EA వచ్చింది. అంటే ఏరియా ఆపోజిట్ ఉండి నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆ ఏరియాకి ఆపోజిట్గా ఉంటే మనం ఏమంటాం, మైనస్ వస్తుంది అంటే నెగిటివ్ ఫ్లక్స్ ఉంటుంది, పాజిటివ్ ఫ్లక్స్ ఉంటుంది, అలాగే జీరో ఫ్లక్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు అది చూడగానే మీకు అనిపిస్తుంది, సార్ ఏరియా వెక్టర్ ఇటు తీసుకోవాలా అటు తీసుకోవాలా మనకి ఎలా తెలుస్తుంది, ఏరియా వెక్టర్ ఇటు అన్న ఇప్పుడు ఇందాక కూడా ఏరియా లాగే గీసా, కానీ ఏరియా వెక్టర్ ఇటు తీసుకున్నా అటు తీసుకున్నా, మరి ఎలా తెలుస్తుంది సార్ అంటే ఇది ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఒక క్యూబ్ ఉంది, ఇది ఒక క్యూబ్, ఓకేనా. లోపల ఫేసెస్ కూడా గీద్దాం, 6 ఫేసెస్ గీసేసారు, ఓకేనా. ఇప్పుడు ABCD ఫేస్ ఒకటి ఉంది, అంటే ఇటువైపు ఫేస్, అటువైపు ఫేసు ABCD EFGH, అటు EFGH ఉంది, ఇటేమో ABCD ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉందనుకో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలా ఉంది. ఎప్పుడు కూడా ఏరియా వెక్టర్ ఎలా తీసుకోవాలి అంటే అవుట్ సైడ్ తీసుకోవాలి. ఏరియా వెక్టర్ నార్మల్ ఎటు తీసుకోవాలి, అవుట్ సైడ్ ద క్లోజ్డ్ సర్ఫేస్. ఇప్పుడు ఇది క్లోజ్డ్ సర్ఫేస్ కదా, దీనికి అవుట్ సైడ్ తీసుకోవాలి. అవుట్ సైడ్ అంటే ఇప్పుడు EFGHకి ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. మరి ABCDకి ఎలా ఉంటుంది ఏరియా వెక్టర్ అంటే ఈ డైరెక్షన్. అర్థమైందా, అవుట్ సైడ్ తీసుకోవాలి ఏరియా వెక్టర్. అంటే ఇప్పుడు ABCDకి ఏమో బయటకు ఉంది, EFGHకి ఏమో ఇటు రైట్ సైడ్కి ఉంది, ABCDకి ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది. అర్థమైందా, ఎందుకు ఏరియా వెక్టర్ ఇప్పుడు అవుట్ సైడ్ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్ఫియర్ ఉంది, ఇక్కడ ఒక ఏరియా కన్సిడర్ చేసుకో, స్మాల్ ఏరియా DA అన్న, ఆ DA బార్ ఎటు ఉంటుంది, పైకా లోపలకా, పైకి, బయటకు ఉండాలి. ఎప్పుడు కూడా ఏరియా వెక్టర్ ఎప్పుడు కూడా బయటకు ఉండాలి. అంటే ఇక్కడ తీసుకున్నాం అనుకో, నార్మల్గా ఉండాలి, బయటకు ఉండాలి. ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ తీసుకున్నాం ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఏరియా వెక్టర్ బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ABCDకి దీనికి ఈ బార్కి ఎంత యాంగిల్ ఉందంటే ఏం చెప్తావు, 180 degrees. దీనికి ఈ బార్కి ఎంత ఉందంటే 0 degrees అన్న. సో ఇలాంటి కేసులో నీకు ఏమొచ్చింది, బయటకు వచ్చింది, 180 degrees వచ్చింది. అర్థమవుతుందా. సో అలాంటి సందర్భాల్లో నీకు ఫ్లక్స్ ఎలా వస్తుంది, నెగిటివ్ వస్తుంది. అర్థమైందా. సో నెగిటివ్ ఫ్లక్స్ ఉంటుంది, పాజిటివ్ ఫ్లక్స్ ఉంటుంది, జీరో ఫ్లక్స్ కూడా ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ రాస్తాను, చెరిపేద్దామని. ఓకేనా, ఇది డ్రా చేసి పెట్టుకోండి, నేను చెరిపేస్తాను. ఇది డ్రా చేసుకున్నారా, పాజ్ చేసి డ్రా చేసుకోవాలి, ఇది చెరిపేస్తాను. ఇప్పుడు మనకి ABCDE ఉంది కదా, ABCD ఉంది కదా, ABCDకి మనకి ఏ ఫ్లక్స్ వచ్చిందమ్మా, నెగిటివ్ ఫ్లక్స్ వచ్చింది. అదే EFGHకి ఏమొచ్చింది, పాజిటివ్ ఫ్లక్స్ వచ్చింది. ఇక్కడ లైన్స్ ఎలా వెళ్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయి. ఇక్కడ లైన్స్ ఎలా వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. అంటే లోపలికి వెళ్ళే ఫ్లక్స్ ఏమో నెగిటివ్, బయటకు వచ్చే ఫ్లక్స్ ఏమో పాజిటివ్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకసారి డ్రా చేస్తా చూడండి, ఇది ఇంకొకసారి డ్రా చేస్తా చూడండి. ఇప్పుడు ఇలా వెళ్తుంది కదా, ఇది ఈ బార్ లోపలికి వెళ్తుంది, ఏ బార్ ఎలా ఉంది, బయటకు ఉంది. ఈ సందర్భంలో మనకు నెగిటివ్ వచ్చింది. అంటే లోపలికి వెళ్ళే ఫ్లక్స్ అంటే ఇన్వర్డ్ ఫ్లక్స్ అంటుందండి, దాన్ని ఏమంటాం, ఇన్వర్డ్ ఫ్లక్స్. దిస్ ఇస్ స్టార్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి, స్టార్ పాయింట్. ఇన్వర్డ్ ఫ్లక్స్ ఈజ్ నెగిటివ్. అలాగే మరి బయటకు వచ్చేటప్పుడు ఇలా వస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏరియా వెక్టర్ ఎలా ఉంది, ఇలా ఉంది. సో బయటకు వచ్చే ఫ్లక్స్ ఏమొచ్చింది, మనకి పాజిటివ్ వచ్చింది. ఇక్కడేమో EA వచ్చింది, ఇక్కడేమొచ్చింది -EA వచ్చింది. అవునా. సో ఇక్కడ అవుట్వర్డ్ ఫ్లక్స్ మనం ఏమంటాం, పాజిటివ్ అంటాం. సో అవుట్వర్డ్ ఫ్లక్స్ అంటే బయటకు వచ్చే ఫ్లక్స్, ఎప్పుడైనా సర్ఫేస్లోంచి బయటకు వస్తుంది అనుకో, అవుట్వర్డ్ ఫ్లక్స్ ఈజ్ పాజిటివ్. సో ఇన్వర్డ్ ఫ్లక్స్ ఈజ్ నెగిటివ్, అవుట్వర్డ్ ఫ్లక్స్ ఈజ్ పాజిటివ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇఫ్ ఏరియా ఈజ్ ప్యారలల్ టు E bar, ఫ్లక్స్ ఈజ్ 0. If area is perpendicular to E bar, flux is maximum. If area is perpendicular to E bar, what is the angle between A bar and E bar? 0. If area is parallel to E bar, then what is the angle between A bar and E bar? 90 degrees. చూసారా, కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ ఇంకొకసారి ఇదంతా చూడండి, మళ్ళీ ఇంకోసారి చూడండి, ఇంకొకసారి రాయండి, అర్థమైపోతుంది. సో ఇన్వర్డ్ ఫ్లక్స్ ఏంటి, నెగిటివ్. అవుట్వర్డ్ ఫ్లక్స్ ఏంటి, పాజిటివ్.
నోట్ చేసుకో, పాజ్ చేసి నోట్ చేసుకో. మొత్తం ఇప్పుడు దాకా మనం యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాం. ఒకవేళ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకోవాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాకి మనం నాన్ యూనిఫామ్ తీసుకుంటున్నాం. ఇవి ఈ లైన్స్ అన్ని ప్యారల్గా ఉన్నాయా లేవుగా, లేకపోతే అది ఏమంటాం ఎలక్ట్రిక్ ఫీల్డ్, సారీ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. అవునా? నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు మరి ఏం చేస్తామంటే చిన్న పీస్ తీసుకుంటాం. ఎప్పుడైతే నాన్ యూనిఫామ్ థింగ్స్ ఉన్నాయో వెంటనే నువ్వేం చేయాలి, ముక్కలు చేస్తే అంతా యూనిఫామ్ అవుతుంది. ఎంత నాన్ యూనిఫామ్ థింగ్స్ అయినా చిన్న ముక్కలు చేస్తే యూనిఫామ్ అయిపోతుంది. చిన్న ముక్కలు యూనిఫామ్లే, కలిపినప్పుడే నాన్ యూనిఫామిటీ వస్తుంది. అర్థం ఉందా? ఫిలాసఫీ. ఇప్పుడు డిఏ ఉంది, డిఏ బార్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఈ ముక్కకి ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాం అనుకో, అది థీటా యాంగిల్ ఉంది అనుకుంటే ఆ ముక్కకి డి థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ డిఏ బార్. అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డాట్ డిఏ బార్. కరెక్ట్? రైట్. సో వాట్ ఈస్ ద టోటల్ ఫ్లక్స్? అవును, డి థీటా అంటే డి ఫై కదా. వాట్ ఈస్ టోటల్ ఫ్లక్స్? ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు దాకా నేర్చుకున్నదంతా మొత్తం ఒక ఫార్ములాలో పెట్టాలి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హియర్. యూనిఫామ్, నాన్ యూనిఫామ్, వాట్ ఎవర్ ఏరియా ఏదైనా కానీ జనరల్ ఫార్ములా. వాట్ ఈస్ ఫ్లక్స్ ఫార్ములా అంటే నీకు ఏం గుర్తు రావాలి? ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్. ఇది ఏమి ఇంటిగ్రల్? సర్ఫేస్ ఇంటిగ్రల్. ఎందుకంటే యూ ఆర్ ఇంటిగ్రేటింగ్ ద ఏరియా, సో వి కాల్ దట్ as surface integral. So surface phi is equals to surface integral e bar dot dA bar star of the show. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. This is the final formula for flux. Flux through a closed surface in a uniform electric field. Very 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 important. ఈ కేసును అర్థం చేసుకోవాల్సింది చచ్చినట్టు మనం. అదైనా ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో క్లోజ్డ్ సర్ఫేస్ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా? ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటా, అంటే ఒక క్యూబ్ తీసుకుంటా. తీసుకున్నా ఒక క్యూబ్, ఇదొక క్యూబ్. పేర్లు పెడదాం దీనికి. ఏ బి సి డి. ఇది ఒక ఫేస్, ఫ్రంట్ ఫేస్. ఇక్కడ ఇలా చూసినప్పుడు వచ్చే ఫేస్. తర్వాత ఫేస్ ఈ ఎఫ్ జిహెచ్, ఈఎఫ్జిహెచ్ అక్కడ. ఓకేనా? ఫస్ట్ ఫేస్ ఏబిసిడి, సెకండ్ ఫేస్ ఈఎఫ్జిహెచ్. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటాను, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్. ఓకే, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటాను. ఇప్పుడు దీనికి మనం ఫ్లక్స్ కనుక్కోవాలి. వేరే కందిద్దాం. ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది ఏబిసిడికి? ఏబిసిడికి ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది? సో దిస్ ఈజ్ ఏరియా వెక్టర్ ఏ బార్. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది ఏరియా వెక్టర్. మరి దీనికి ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఈ వెక్టర్ ఏరియా రాయాలనుకో ఎలా రాస్తావు? మైనస్ ఏ ఐ క్యాప్. ఈ వెక్టర్ రాయాలంటే ప్లస్ ఏ ఐ క్యాప్. పాజిటివ్ డైరెక్షన్, నెగిటివ్ డైరెక్షన్. ఓకేనా? అవి ఏరియా వెక్టర్స్. ఇప్పుడు మనం ఫ్లక్స్ త్రూ ఏబిసిడి కనుక్కుందాం. ఫ్లక్స్ త్రూ మరి ఇలాగా సింబల్ పెట్టి చేద్దాం. రాయడం ఎందుకు? సింబల్స్ వాడుకోవాలి మనం. ఫ్లక్స్ త్రూ ఏబిసిడి ఈజ్ ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ ఏ బార్. యూనిఫామ్దే కాబట్టి ఈ బార్ డాట్ ఏ బార్ అని రాసుకోవచ్చు. సో ఈ బార్ ఏమో ఈఐ క్యాప్ అనొచ్చా నేను? ఇలా ఉంది కదా. సో ఈ బార్ నేను ఏమిస్తున్నాను? ఈఐ క్యాప్ అంటున్నాను, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి ఈఐ క్యాప్ అనొచ్చు. సో ఈఐ క్యాప్ డాట్ మైనస్ ఏఐ క్యాప్. ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ 1. సో మైనస్ బయటకు వచ్చింది అనుకో, మైనస్ ఏ. ఇది మనం చేసిందే. ఏ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, మైనస్ వస్తుంది అని చెప్పి, సో అదే వచ్చింది. దిస్ ఈజ్ ఏబిసిడి. ఫ్లక్స్, ఇన్వర్డ్ ఫ్లక్స్ ఈజ్ నెగిటివ్, ఇన్వర్డ్ ఫ్లక్స్ ఈజ్ నెగిటివ్, మైనస్ ఏ. ఇది డైరెక్ట్గా రాసేసుకోగలగాలి మనకు బాగా అలవాటు అయిన తర్వాత. ఓకేనా? అది చూద్దాం. ఫ్లక్స్ త్రూ ఈఎఫ్జిహెచ్, అది ఈజీగా చేసేస్తారు చూడండి. ఈ బార్ డాట్ ఏ బార్ అంటే ఈఐ క్యాప్ డాట్ ఏఐ క్యాప్. ఏమొస్తుంది? ఈఏ. దిస్ ఈజ్ ద ఫ్లక్స్ త్రూ ఈఎఫ్జిహెచ్. దెన్ వాట్ ఈస్ ద నెట్ ఫ్లక్స్? ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ ఎంటైర్ క్యూబ్ అంటే ఏం చెప్తావు? ఈ ఫ్లక్స్ కలిపేయడమే. మరి నువ్వు అడగచ్చు, మరి సార్ ఏఈబిఎఫ్ ఫ్లక్స్ ఎంత? వాట్ ఈస్ ద ఫ్లక్స్ ఆఫ్ ఏబిఈఎఫ్ అంటే ఏం చెప్తావు? ఏబిఈఎఫ్కి ఈ బార్ ఎలా ఉంది?
ప్యారలల్గా ఉంది. ఏరియా అనేది ఈ బార్కి ప్యారలల్గా ఉంటే ఫ్లక్స్ ఎంత? 0. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా ఈ బార్, ఫ్లక్స్ ఎంత? 0 ప్యారలల్గా ఉంటాయి. ఎందుకంటే దీని ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గా ఉంటుంది. అర్థమవుతుందా? సో ప్యారలల్ సర్ఫేసెస్ ఎప్పుడు 0నే. సో ఏబిఎఫ్ 0నే, సిడిజిహెచ్ చూడండి, సిడిజిహెచ్ 0నే. అలాగే ఇంకా ఫేస్లు ఏమున్నాయి? బీడిహెచ్ఎఫ్, బిడిహెచ్ఎఫ్, అలాగే ఫ్లక్స్ త్రూ ఏఈసిజి అన్నీ కూడా 0నే. ఎందుకు? అన్ని ప్లేన్స్ ప్యారలల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో నెట్ ఫ్లక్స్ అంటే ఈ రెండు కలిపితే సరిపోతుంది. అర్థమైందా? ఫ్లక్స్ త్రూ ఏబిసిడి ప్లస్ ఫ్లక్స్ త్రూ ఈఎఫ్జిహెచ్. ఇదేమో మైనస్ ఈఏ, ఇదేమో ప్లస్ ఈఏ. గాట్ ఇట్? సో వాట్ ఈస్ ద టోటల్ ఫ్లక్స్? 0. అంటే ఏంటి? ఒక క్లోజ్డ్ సర్ఫేస్ని మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఎంతైతే ఇన్వర్డ్ ఫ్లక్స్ ఉందో అవుట్వర్డ్ ఫ్లక్స్ కూడా అంతే ఉంటుంది. ఎన్ని లైన్స్ అయితే లోపలికి వెళ్తున్నాయో అన్ని లైన్స్ బయటకు వస్తాయి. అర్థమైందా? వస్తే అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అయిపోయింది? మనకి 0 అయిపోయింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైంది? 0 అయిపోయింది. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నీట్గా రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా రాసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక స్ఫియర్ పెట్టాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టాను. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక స్ఫియర్ పెట్టాను. వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ స్ఫియర్? ఎంత అంటావు? 0. ఎన్ని లైన్స్ లోపలికి వెళ్తున్నాయో అన్ని లైన్స్ బయటకు వస్తున్నాయి. ఫ్లక్స్ ఎంటరింగ్ ఈజ్ నెగిటివ్, ఫ్లక్స్ లీవింగ్ ఈజ్ పాజిటివ్. సో ఫ్లక్స్ ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లక్స్ లీవింగ్. ఎంత ఎంటర్ అవుతుందో అంత లీవ్ అవుతుంది. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, రెండు కలిపిస్తే ఏముంది? 0 అయిపోతుంది. అర్థమవుతుందా? అందుకు ఎగ్జాంపుల్ ఒక హెమిస్ఫియర్ ఇచ్చాను నేను ఇలాగా. ఓకేనా? ఈ హెమిస్ఫియర్ ఎందులో ప్లేస్ చేసామంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాం. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాం. దీని రేడియస్ వచ్చేసి r. వాట్ ఈజ్ ద ఫ్లక్స్ త్రూ హెమిస్ఫియర్ అంటే ఏం చెప్తాం? వాట్ ఈస్ ద ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ హెమిస్ఫియర్? ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ హెమిస్ఫియర్ అలా అనాలి. ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ హెమిస్ఫియర్ అంటే ఎంత? 0. ఎందుకంటే కంప్లీట్గా ఎన్ని లైన్స్ లోపలికి వెళ్తున్నాయో అన్ని లైన్స్ బయటకు వస్తాయి. ఎన్ని లైన్స్ లోపలికి వెళ్తుంటే అన్ని లైన్స్ బయటకు వస్తాయి. కాబట్టి ఫ్లక్స్ త్రూ హెమిస్ఫియర్ ఎంత? 0. ఓకే, వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ సర్క్యులర్ సర్ఫేస్? ది సర్క్యులర్ సర్ఫేస్, సర్క్యులర్ సర్ఫేస్కి ఈ ఎలా ఉంది? సర్క్యులర్ సర్ఫేస్ ఈకి ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. ఎప్పుడైతే ఏరియా పర్పెండిక్యులర్గా ఉందో వాట్ ఈస్ ఫార్ములా ఫర్ ఫ్లక్స్? ఈఏ. సో సర్క్యులర్ సర్ఫేస్ ఈ ఇంటూ ఏరియా. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సర్క్యులర్ సర్ఫేస్? πr². సింపుల్, బాగానే ఉంది. బట్ నౌ ఐ వాంట్ ఫ్లక్స్ త్రూ కర్వర్డ్ సర్ఫేస్. ఇది క్వశ్చన్, అసలు క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ కర్వర్డ్ సర్ఫేస్? కర్వర్డ్ సర్ఫేస్ చేయాలి అంటే చాలా కష్టం. ఎందుకు? ఏరియా అనేది నీకు చూడండి, ఇక్కడ ఏరియా ఈ డైరెక్షన్లో ఉంది, దిస్ ఈజ్ డిఏ బార్, అవునా? ఇక్కడ ఏరియా చూడు ఈ డైరెక్షన్లో ఉంది, మరి ఇక్కడ ఏరియా చూడు ఈ డైరెక్షన్లో ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యాంగిల్ చేస్తుంది. ఇక్కడ ఏరియా చూసావు అనుకో ఈ డైరెక్షన్లో, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యాంగిల్ చేస్తుంది ఈతో. ఈ ఫిక్స్డే, కానీ ఏరియా చూడు యాంగిల్ ఎక్కడ పడితే అక్కడ మారిపోతా ఉంది. అది చేయడం చాలా కష్టం. కానీ మనం ఇక్కడ ఒక లాజిక్ వాడచ్చు. ఏంటి? హెమిస్ఫియర్ 0 కదా, ఫ్లక్స్ త్రూ హెమిస్ఫియర్ ఈజ్ 0 అంటే మనం ఏం చెప్పచ్చు? ఎంతైతే సర్కిల్లోకి వెళ్తుందో, ఎంతైతే సర్కిల్లోకి ఇన్వర్డ్ అవుతుందో అంతే అవుట్వర్డ్ అవుతుంది అని చెప్పచ్చు. సారీ, ఇది ఇన్వర్డ్ ఫ్లక్స్ కదా, మైనస్ ఈఏ. ఏరియా ఎలా ఉంటుంది? దీన్ని ఇలా ఉంటుంది ఏరియా బార్. ఎవరిది? సర్కిల్. అవుట్వర్డ్ ఉండాలి కదా. సో ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ మనకి మైనస్ వస్తుంది, మైనస్ రాయాలి. సో ఎంతైతే సర్కిల్లోకి వెళ్తుందో అంతే బయటకు వస్తుంది, అవునా? సో 5 కర్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు కలిపితే 0 రావాలి. హెమిస్ఫియర్ అంటే అది. సో కర్వర్డ్ ఎంత అవుతుంది అప్పుడు? 5 కర్వర్డ్ ఈజ్ 5 సర్కిల్. అర్థమవుతుందా?
minus, sorry, minus. So phi curved is minus of minus plus, so E into pi r square. ఇది ప్లస్ ఎందుకు వస్తుంది? ఇది అవుట్వర్డ్ ఫ్లక్స్, కర్వ్డ్కి అవుట్వర్డ్ ఫ్లక్స్, సర్కిల్కి ఇన్వర్డ్ ఫ్లక్స్. సో phi curved surface is E into pi r square, phi circular surface is minus E into pi r square. నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇలాంటివి ఇంకా క్లియర్గా వచ్చేస్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఉన్నా వద్దు. ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఈ విధంగా హెమిస్ఫియర్ ఉంది, ఓకేనా. సెంటర్లో ఏదో ఛార్జ్ పెట్టా, సెంటర్లో క్యూ అనే ఛార్జ్ పెట్టాను. క్యూ దగ్గర నుంచి మనకి ఏ విధంగా వెళ్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈ విధంగా బయటకు వస్తుంది, ఓకేనా. ఆ విధంగా బయటకు వస్తుంది. ఇప్పుడు దీనికి ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్తో ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంటుందో కావాలి. ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ కర్వ్డ్ సర్ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్తో ఫ్లక్స్ ఎంత అసోసియేట్ అయి ఉంటుంది అనేది కావాలి, ఓకేనా. వాట్ ఈస్ ద డిస్టెన్స్ హియర్? రేడియస్ ఎంత? ఆర్. హియర్ రేడియస్ ఆఫ్ ది హెమిస్ఫియర్ ఇస్ ఆర్. ఓకే, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బాగానే ఉంది. ఇక్కడ ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది చూడండి, డిఏ బార్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. మరి ఇక్కడ డిఏ బార్ ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ డిఏ బార్ ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్. సో నీకు అర్థమైంది ఏంటి? ప్రతి చోట కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏరియా వెక్టర్ ఎలా ఉన్నాయి? ప్యారల్ ఉన్నాయి. ప్రతి చోట కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏరియా వెక్టర్ ప్యారల్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో మనకి ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్ చేసామనుకోండి, ఇంటిగ్రల్ ఈ రెండు ప్యారల్ ఉన్నాయి కాబట్టి ఈ ఇంటూ డిఏ రాసేయచ్చుగా. ఆ రెండు ఎలా ఉన్నాయి? డిఏ బార్ అని ఈ బార్ ఎలా ఉన్నాయి? ప్యారల్ ఉన్నాయి. ప్యారల్ అంటే టేటా ఎంత? 0, కాస్ 0 ఎంత? 1. సో ఈ ఇంటూ డిఏ అని రాసేయచ్చు. అంతేకాదు ఈ కూడా ఫిక్స్డే. ఇక్కడ ఛార్జ్ క్యూ ఉంది, ఈ ఆర్ డిస్టెన్స్లో ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అంటే ప్రతి దగ్గర కూడా సేమ్ ఈ ఉంటుంది. కాబట్టి ఈ ఇంటూ ఇంటిగ్రల్ డిఏ అనొచ్చు. సో ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ డిఏ అనొచ్చు. అబ్బా, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక సిలిండర్ ప్లేస్ చేశాను. ఒక సిలిండర్ ప్లేస్ చేశాను. వాట్ ఈస్ ద ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ దిస్ సిలిండర్ అంటే ఏం చెప్తావు? 0. ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ సిలిండర్ ఈజ్ 0. ఎందుకు? ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. whatever flux is entering, that flux is leaving. ఎంత ఫ్లక్స్ లోపలికి వెళ్తుందో అంత ఫ్లక్స్ బయటకు వచ్చేస్తుంది. సో ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ సిలిండర్ ఎంత? 0. బట్ ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్, ఐ వాంట్ టు సీ హౌ ఇట్ ఈస్ 0. సో ఇక్కడ ఎన్ని సర్ఫేస్లు ఉన్నాయి? ఇక్కడ మనకి ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ లెఫ్ట్ ఎండ్ ఉంది, అండ్ హియర్ వీ హ్యావ్ ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ రైట్ ఎండ్. దిస్ ఈజ్ ద రైట్ అండ్ దిస్ ఈజ్ ద లెఫ్ట్. అలాగే మనకి ఇక్కడ ఏముంది? కర్వ్డ్ సర్ఫేస్ ఉంది. సో వీ హ్యావ్ ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ కర్వ్డ్ సర్ఫేస్. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ తీసుకున్నాం ఇంకో, డిఏ తీసుకున్నాం ఇంకో, డిఏ ఏ విధంగా ఉంటుంది. ఈ బార్ ఎలా ఉంది? ఆ డైరెక్షన్ ఉంది. సో ఈ రెండు ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్ ఉంది. సో ఇమీడియట్గా ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ DA bar is perpendicular to E bar. Not only here, ఎక్కడ తీసుకున్న కర్వ్డ్ సర్ఫేస్ అలాగే ఇదంతా కర్వ్డ్ సర్ఫేస్.
ఈ కర్వర్డ్ సర్ఫేస్కి డిఏ బార్లు ఎక్కడ తీసుకున్నా ఈ బార్కి ఎప్పుడు ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటాయి. కాబట్టి ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ కర్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది, 0. ఎందుకంటే కర్వర్డ్ సర్ఫేస్ అనేది ఈ బార్కి ప్యారల్గా ఉంది కాబట్టి ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ కర్వర్డ్ ఏమైంది, 0. నెక్స్ట్ ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ లెఫ్ట్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్ అనుకుందాం, రేడియస్ ఆర్ అనుకుందాం, ఓకేనా. ఏరియా వెక్టర్ ఆఫ్ దిస్ లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటుంది, బయటికి అంటే ఇలా, దిస్ ఈజ్ ఏరియా వెక్టర్ ఏ బార్, అవునా. బయటకు ఉంది అంటే మైనస్ ఈ అనొచ్చుగా. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏరియా మంచి పర్పెండిక్యులర్గా ఉంది, దానికి ఏరియా పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఈఏ మైనస్ ఈఏ అవుట్ సైడ్ కాబట్టి. అదే ఫ్లక్స్ లింక్డ్ విత్ రైట్ సైడ్ ఎంత, ప్లస్ ఈఏ. ఎందుకు ఏని ఎలా ఉంటుంది, ఇక్కడ ఏ తీసుకున్నాం అనుకో, ఏ బార్ ఎలా ఉంటుంది ఆ డైరెక్షన్. సో ఏ బార్ ఈ బార్ ఎలా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయి. సో ప్లస్ ఈ, యాంటీ ప్యారల్ అయితే మైనస్ ఈఏ. సో మైనస్ ఈ ఇంటూ ఏరియా ఎంత, పై ఆర్ స్క్వేర్, సర్కిల్ కదా, ఇక్కడ ఈ ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో ఆ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, 0 వస్తుంది. చూపించావా, వెరీ గుడ్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే నీకు కర్వ్డ్ ఎలా కనుక్కోవాలి, సర్ఫేసెస్ ఎలా కనుక్కోవాలి అనే విషయాలు నీకు బాగా తెలుసు. అర్థమవుతుందా, నోట్ చేసుకో, పాజ్ చేసి నోట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ అంత యూనిఫామ్ తీసుకుందాం, నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుందాం జస్ట్ ఫర్ చేంజ్, ఓకేనా. ఇది సర్ఫేస్ స్క్వేర్, ఇక్కడ ఒక ఛార్జ్ క్యూ ప్లేస్ చేశా, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా వస్తాయి, ఈ విధంగా వస్తాయి కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఛార్జ్ నుంచి ఆ విధంగా బయటకు వస్తాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. సో వాట్ ఈస్ ద ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ దిస్ స్క్వేర్ అంటే ఏమంటావు, లైన్స్ ప్లేన్ మీదుగా, ఇది బోర్డు అమ్మా, ఈ బోర్డు మీదుగా లైన్స్ వెళ్తున్నాయి, అర్థమైందా. అప్పుడు పెర్పెండిక్యులర్గా ఏమైనా కాంపోనెంట్ ఉన్నట్ట, లేనట్టు. కాబట్టి ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ స్క్వేర్ అంత 0. ఎందుకు, లైన్స్ ఆర్ ప్యారలల్ టు సర్ఫేస్కి ప్యారలల్గా ఉన్నాయి. సో ఫ్లక్స్ ఎంత, 0. అర్థమవుతుందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం కాంప్లికేట్ చేస్తాను. ఇది హెమిస్ఫియర్, ఇక్కడ పెట్టాను ఛార్జ్ క్యూ. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇది ఇలా, అవునా. సో ఇప్పుడు మనకి ఏరియా ఏమో కర్వ్డ్గా ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇలా ఉంది. సో వాట్ ఈస్ ఫ్లక్స్ అంటే చాలా జాగ్రత్త చేయాలి. ఫ్లక్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్. సో నేను బేసిక్ దగ్గరికి వెళ్ళి, బేసిక్ ఏంటి, టేకింగ్ ఏ ఫార్ములా అండ్ డూయింగ్ ఇట్ అంతే, ఓకేనా. సో లెట్స్ టేక్ ది డిఏ హియర్. డిఏ ఇక్కడ ఎలా ఉంటుంది, ఈ డైరెక్షన్. మరి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా ఇలాగే ఉంటుంది. మరి ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ అలాగే ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా ఎలా ఉంటుంది. అంటే ఏమర్థమైంది నీకు, ఏమర్థమైంది, ఆల్ డిఏ బార్స్ ప్యారలల్ టు ఈ బార్. అన్ని డిఏ బార్స్ ప్యారల్గా ఉన్నాయి. సో అన్ని డిఏ బార్స్ ప్యారల్గా ఉన్నాయంటే ఈ డాట్ ఏం చేసేయచ్చు మనం, ఈ ఇంటూ డిఏ చేసేయచ్చు. ఎందుకు, కాస్ 0 ఎంత, 1. అంతేకాదు ఈ ఈజ్ కాన్స్టెంట్, ఇప్పుడు ఇక్కడి నుంచి r డిస్టెన్స్లో ఉంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు KQ/r². ఇక్కడి నుంచి ఇక్కడికి KQ/r², ఇక్కడి నుంచి ఇక్కడికి KQ/r², ఇక్కడి నుంచి ఇక్కడికి KQ/r². సో ఈ ఈజ్ కాన్స్టెంట్ ఆన్ కర్వ్డ్ సర్ఫేస్, curved surface. So you can take E out. సో ఇంటిగ్రల్ డిఏ అంటే ఈ కర్వ్ మీద ఉన్న సర్ఫేస్ అంతా యాడ్ చేస్తే నీకు ఏమొస్తుంది, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ హెమిస్ఫియర్ వస్తుంది. ఓకే, ఫుల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్ఫియర్ ఈజ్ 4πr², హాఫ్ 2πr². సో 5 ఈజ్ ఈక్వల్స్ టు 5 కర్వ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ 2πr². యాజ్ సింపుల్ యాజ్ దట్. నోట్ చేసుకోండి, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఎలా వాడాలి అని తెలిసింది.
సో లెట్స్ టేక్ ఏ కోన్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేశాను. వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ దిస్ క్యూబ్ అంటే ఏం చెప్తాం? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. క్యూబ్ కాదు, కోన్. ఫ్లక్స్ త్రూ దిస్ కోన్ అంటే ఏమంటాం? 0. ఎందుకు? ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ దిస్ కోన్ విల్ బి 0 బికాజ్ ఇట్ ఈస్ క్లోజ్డ్ సర్ఫేస్. బట్ ఐ వాంట్ వాట్ ఈస్ ద ఫ్లక్స్ ఎంటరింగ్ ఇంటూ ద కోన్, అలాగే వాట్ ఈస్ ద ఫ్లక్స్ లీవింగ్ ద కోన్. ఇప్పుడు 0 కాదుగా. ఎంటరింగ్ లీవింగ్ సేమ్, అది మనకు తెలుసు. ఎంటరింగ్ లీవింగ్ సేమ్, కానీ ఎంటరింగ్ ఈజ్ నాట్ 0, లీవింగ్ ఈజ్ 0. రెండు కలిపితే 0 అవుతుంది. అందుకే కోన్కి ఏమైంది? 0 అయింది. ఓకే, ఇప్పుడు ఇందులోకి ఎంత ఎంటర్ అవుతుంది అంటే ఏరియా తెలియాలి. దీని పర్పెండిక్యులర్ ఏరియా తెలియాలి. దీని పర్పెండిక్యులర్ ఏరియా అంటే ఈ కోన్ని కట్ చేయాలి. కోన్ని ఇలా కట్ చేసి చూసామనుకో ఎలా ఉంటుంది చూడండి. కోన్ని కట్ చేస్తే ఎలా వస్తుంది చూడండి. ఇది హెచ్, ఇది ఆర్, ఇది ఆర్. రీజనబుల్గా గీద్దాం, మరి సాగదీసి గీసాను. ఇది హెచ్, ఇది ఆర్, ఇది ఆర్. ఈ కోన్ని నేను ఏం చేశాను? కట్ చేశాను. కట్ చేసి ఇక్కడ ఎలా ఉందో చూస్తున్నాను ఈ సర్ఫేస్. అవునా? దీనికి ఎంటర్ అవుతుంది ఆర్ లీవ్ అవుతుంది. ఇందులో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. ఫ్లక్స్ φ ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ ఏ. సో ఫ్లక్స్ φ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటరింగ్ అయితే నెగిటివ్. ఇఫ్ యూ వాంట్ ఎంటరింగ్, ఫ్లక్స్ ఇన్కమింగ్, ఓకే, ఫ్లక్స్ ఎంటరింగ్ ఈజ్ నెగిటివ్ మైనస్ EA. అదే ఫ్లక్స్ లీవింగ్ ప్లస్ EA. ఇక్కడ రెండు ఒకటే. ఫ్లక్స్ ఎంటరింగ్ అంటే మైనస్ E ఇంటూ ఏరియా. దీని ఏరియా ఎంత అంటే ఏం చెప్తావు? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ 2R ఇంటూ హైట్ H. సో φ ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ERH. అది కూడా అంతేగా. సో సేమ్ రాసేస్తున్నా. లీవింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ERH. సో ఫ్లక్స్ మీద క్లియర్ ఐడియా ఉండాలి, నోట్ చేసుకో. రైట్, ఇప్పటిదాకా మనం యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుని క్యూబ్ చేసాం స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో. అవునా? నేను ఇప్పుడు నాన్ యూనిఫామ్ తీసుకుంటున్నాను. ఎలా ఉంది ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్? జే క్యాప్ అంటే ఈ డైరెక్షన్. ఇది వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ కాదు. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో ఈ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, అది అర్థం అవుతుంది. కానీ అది యూనిఫామా? కాదు. ఆరిజిన్ దగ్గర ఎంత? ఆరిజిన్ దగ్గర అంటే వై ఈజ్ ఈక్వల్ 0, ఏజే క్యాప్. ఆరిజిన్ నుంచి వెళ్ళే కొద్ది వై పెరుగుతుంది. వై పెరుగుతుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? పెరుగుతూ వెళ్తుంది. అర్థమవుతుందా? కాబట్టి నాన్ యూనిఫామా యూనిఫామా? నాన్ యూనిఫామ్. అప్పుడు ఫ్లక్స్ త్రూ ద క్యూబ్ 0 ఉంటుందా? ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ ద క్యూబ్ 0 ఉంటుందా? ఉండదు. ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ ద క్యూబ్ 0 ఉండదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏంటమ్మా? జాగ్రత్త చూసుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది. దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ యూనిఫామ్ అయినా నాన్ యూనిఫామ్ అయినా, యూనిఫామ్ అయినా నాన్ యూనిఫామ్ అయినా ఒకటి మాత్రం కంపల్సరీ చెప్పేయచ్చు మనం. ఏం చెప్పచ్చు? ఫ్లక్స్ త్రూ ABEF. ABEF తీసుకున్నాం. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉన్నది? ఇక్కడ ఈ డైరెక్షన్ ఉంది. DA బార్ ఎలా ఉంది? ఈ డైరెక్షన్. రెండు ఎలా ఉన్నాయి? 90 degrees. కాబట్టి ఫ్లక్స్ త్రూ దిస్ ఎంత? 0. అర్థమవుతుందా? సో వేరే పెన్ వాడదాం, అయితే వేరే పెన్ వాడదాం, కలిసిపోతాయి మళ్ళీ అన్నీ. ఇక్కడ చూడు, DA బార్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఈ బార్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అవునా? సో వాట్ విల్ బి ద ఫ్లక్స్ త్రూ φ CDGH? 0. CDGH అంటే బాగా CDHG, అది అర్థమైంది. అది కూడా 0నే. మరి వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ఇదంటే AFGC, అది కూడా 0నే. అలాగే ఫ్లక్స్ త్రూ ఇంకేమున్నాయి చూడండి. BEHD, అది కూడా ఏంటమ్మా? 0నే. 4 సర్ఫేసెస్ 0. ఎందుకు? దీస్ 4 సర్ఫేసెస్, సిన్స్ దీస్ 4 సర్ఫేసెస్ ఆర్ ప్యారలల్ టు ఈ బార్. వాటికి ఎలా ఉన్నాయి? సర్ఫేసెస్ ఎలా ఉన్నాయి? ఈ బార్కి ప్యారలల్గా ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే వెక్టర్ ఎలా ఉన్నట్టు? పెర్పెండిక్యులర్ ఉన్నట్టు. అందుకు ఫ్లక్స్ ఎంత? 0. ఓకేనా? దీని గురించి మనం ఆల్రెడీ చేసాం. ఓకే, సో 4 సర్ఫేసెస్
0. ఇక మిగిలిన సర్ఫేసెస్ ఏమున్నాయి? ఏబిసిడి ఈఎఫ్జిహెచ్, ఏబిసిడి ఈఎఫ్జిహెచ్. ఓకే, ఏబిసిడి గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ ఏబిసిడి వెక్టర్ ఎలా ఉంటుంది? ఏరియా వెక్టర్ అంటే ఏం చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈజ్ ద సైడ్, ఎల్ ఈజ్ ద సైడ్. సో ఐ కెన్ రైట్ ఎల్ స్క్వేర్ ఈజ్ ద ఏరియా. ఏరియా ఇటువైపు ఉంది అంటే ఎంత? మైనస్ జే క్యాప్. ఏరియా ఇటువైపు ఉంది, ఇటువైపు ఉంది కాబట్టి మైనస్ జే క్యాప్. అదే మరి దీనికి తీసుకోవాలనుకో ఏరియా, ఏరియా ఎలా ఉంటుంది? ఈ వైపు ఉంటుంది. ఇది కూడా ఎల్ స్క్వేరే కానీ డైరెక్షన్ ఏంటి? జే క్యాప్, ఈఎఫ్జిహెచ్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏబిసిడి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? ఫీల్డ్ ఎట్ ఏబిసిడి, ఎట్ ఏబిసిడి వై ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 0. ఏబిసిడి దగ్గర వై ఎంత ఉంటుంది? 0. ఏబిసిడి దేని మీద ఉన్నాయి? XZ ప్లేన్ మీద ఉంది. XZ ప్లేన్ మీద వై ఎంత? 0. సో ఫర్ ఏబిసిడి ఇక్కడ చూసుకో, ఇక్కడ రాదు చూడండి. ఫర్ ఏబిసిడి వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏబిసిడి ఈజ్ ఈక్వల్ టు వై 0 పెడితే జే క్యాప్. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏబిసిడి వచ్చేసింది, అలాగే ఏరియా వెక్టర్ ఆఫ్ ఏబిసిడి వచ్చేసింది. వాట్ ఎల్స్? ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ ఏ బార్. వాట్ ఈజ్ ఈ బార్? ఏజే క్యాప్ డాట్ ఇదెంత? మైనస్ ఎల్ స్క్వేర్ జే క్యాప్. జే క్యాప్ డాట్ జే క్యాప్ 1, మైనస్ బయటకు వచ్చేస్తే మైనస్ ఏ ఎల్ స్క్వేర్. దట్ ఈస్ ఫ్లక్స్ త్రూ ఏబిసిడి. మనం ఇంకేం కనుక్కోవాలి? ఫ్లక్స్ త్రూ ఈఎఫ్జిహెచ్ కనుక్కోవాలి. అది కనుక్కుందాం. ఫస్ట్ ఇది రాసేసుకోండి. ఓకేనా? పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి, అది కూడా కనుక్కుందాం. సో ఫస్ట్ ఫర్ ఈఎఫ్జిహెచ్ వాట్ ఈజ్ వై? వై ఎంత? ఈఎఫ్జిహెచ్కి లెంత్ ఎల్ కదా, లెంత్ ఎల్ అంటే వై ఎంత? ఎల్. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎల్. సో వాట్ ఈజ్ ఈ బార్ ఎట్ ఈఎఫ్జిహెచ్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏ ప్లస్ బివై జే క్యాప్ ఉంది. సో బి ఇంటూ వై అంటే ఎంత? ఎల్ ఇంటూ జే క్యాప్. రైట్? వై బదులు ఎల్ రాసా అది. సో ఫ్లక్స్ త్రూ EFGH, E bar dot A bar. E bar is this, A plus BL J cap dot A bar. జాగ్రత్త రాసుకోవాలా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. J cap dot J cap 1, A into L square, AL square, B into L square, BL into L square, BLQ. This is a flux through EFGH. Very good. Now I want flux through cube. What is flux through cube అంటే this plus that ఆ రెండు కూడా యాడ్ చేశారు. సో మైనస్ AL square ప్లస్ AL square ప్లస్ BL cube. ఇది పాజిటివ్ ఫ్లక్స్ ఎందుకంటే అవుట్ గోయింగ్ ఫ్లక్స్. ఇది నెగిటివ్ ఫ్లక్స్ ఎందుకు? ఇన్కమింగ్ ఫ్లక్స్. ఇన్కమింగ్ ఫ్లక్స్ నెగిటివ్, అవుట్ గోయింగ్ ఫ్లక్స్ పాజిటివ్. ఇది క్యాన్సిల్ చేసేస్తే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు BL cube. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫ్లక్స్ త్రూ ద క్యూబ్ అంటే ఎంత చెప్తావు? BL cube. అర్థమైనా? నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నోట్ చేసుకున్నారుగా, చెరిపోయినా నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోండి.